అందరికీ నమస్కారం. నేను మీ రామకృష్ణ. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ జీవితం పట్ల ఆశ కోల్పోకూడదు. సమస్యలు ఉన్నప్పుడు భయపడకూడదు. ఎలాంటి అవరోధాలు ఎదురైనా కానీ వాటిని దాటుకుంటూ ముందుకెళ్ళాలి. అలాంటి మోటివేషనల్ స్టోరీయే ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది మన జంజీ తరానికి, మన పిల్లలకి ఈ స్టోరీ చాలా బాగా ఉపయోగపడుతుంది. 3 ఏళ్ల వయసులోనే పెళ్లి, బడికి వెళ్ళాలంటే ఆంక్షలు, అడుగడుగున అవరోధాలు, ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కలతో ఆ ఉద్యోగాన్ని పోలీస్ శాఖలో సాధించి చూపించిన మన రాజస్థాన్కి చెందిన సునీత చౌదరి యొక్క విజయగాథ. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఈమె చిన్నప్పుడే ఈమె ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఈమె నాన్నగారి అమ్మగారైన వాళ్ళ నాయనమ్మ గారు చనిపోయిన వెంటనే ఇంట్లో అశుభం తర్వాత శుభం జరగాలనే ఉద్దేశంతో ఈమెకి 3వ ఏటనే పెళ్లి చేశారు. రాజస్థాన్లో సాధారణంగా బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. 8-9 ఏళ్ళు వయస్సు బాలికలకు వచ్చేసరికి పెళ్లి చేస్తుంటారు. అలాంటిది ఈమెకి 3వ ఏటనే పెళ్లి చేశారు. అయినా ఆమె స్కూల్ వయసు వచ్చేసరికి చదువుకుంటా అని పట్టుబట్టి ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. కానీ వారు వినలేదు. ఈమె దొంగతనంగా వెళ్ళి చదివేవారట. ఆ విషయం తెలిసి ఇంట్లో వారు ఆమెను దండించారు. అయినా కానీ పట్టు విడవకుండా చదువుకుంటూ ఉంటే ఒకరోజు ఆ టీచరే వచ్చి స్వయంగా వారి నాన్నకి, ఈ అమ్మాయి చాలా తెలియకల అయింది, ఆమెని చదువు ఆపవద్దు అని వారికి సలహా ఇచ్చి వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు కూడా ఆమెకి అప్పటి నుంచి సపోర్ట్ చేయడం ప్రారంభించారు. ఆ అమ్మాయి 8వ తరగతిలోనే స్టేట్ వైజ్గా 3rd ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత 10th క్లాసు కంప్లీట్ చేసుకుంది, +2 కూడా కంప్లీట్ చేసుకుంది. అలా నర్సింగ్ ట్రైనింగ్లో చేరింది. నర్సింగ్ ట్రైనింగ్ అయిపోయే లోపలనే పోలీస్ శాఖలో పోస్టులు పడేసరికి వాటికి ట్రై చేసింది. రాజస్థాన్లో అమ్మాయిలు పోలీస్ శాఖ వెళ్ళటం అంటే చాలా రేర్గా ఉంటుంది. అక్కడ 50 మందిలో ఈమె ఒక్కటే సెలెక్ట్ అయిందంట. మరి ఈమె సెలెక్ట్ అయ్యేసరికి ఆ ఊరంతా అసలు ఎంత ఆశ్చర్యపడ్డారంటే, అక్కడున్న అమ్మాయిలు కూడా అక్క నువ్వే మాకు స్ఫూర్తి అని ఆమెకు చెబుతుంటే ఈమె చాలా ఆనందపడ్డదంట. సరే అంతా సవ్యంగా సాగుతుంది అని కొన్ని లోపలనే ఈమెకి అండాశయ క్యాన్సర్ వచ్చింది. మరలా ఈమె జీవితంలో ఒక దుర్భర సమయం. అయినా కానీ ఎలాంటి పట్టుదల విడవకుండా, ధైర్యం కోల్పోకుండా ఈమె ఒక 6 నెలలు కీమోథెరపీ చేయించుకొని ఆ సమయంలో 35 కిలోలు వెయిట్ కూడా తగ్గింది. ఈ సమయంలో వారి కుటుంబం, వారి భర్త ఆమె వెంటే నడిచారు. ఆమె పూర్తిగా కోలుకున్నాక మరలా పోలీస్ శాఖలో చేరి తన విధులు నిర్వర్తిస్తుంది. ఆమె పూర్తిగా కోలుకున్నాక జైసల్మీర్లో కానిస్టేబుల్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా వివిధ సమాజ సేవా కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉంది. రహదారి భద్రత, మొక్కలు నాటడం, సేవ్ గర్ల్ చైల్డ్, చెడు స్పర్శ మంచి స్పర్శ, ఆడపిల్లలు ఎలా ధైర్యంగా ఉండాలి అని ఆల్బమ్స్లో పాటల ద్వారా, వీటన్నిటి ద్వారా వారిని ఉత్తేజపరుస్తూ మోటివేషన్ చేస్తూ ఉండేది. ఆమె ఇప్పటికీ 25 దాకా ఆల్బమ్లు కూడా చేసింది. వాటిలో ఒకటి అప్పటి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గారు కూడా విడుదల చేశారు. ఆమె ఇంకా ప్రభుత్వ, ప్రైవేటు అవార్డులు ఎన్నో తీసుకుంది. పోలీస్ శాఖలో కూడా అవార్డులు తీసుకొని ప్రశంసలు అందుకుంది. ఆమెకు రాజస్థాన్ ప్రభుత్వం నుంచి రాష్ట్రీయ నారీ గౌరవ అవార్డు, గార్గి పురస్కారం కూడా లభించింది. ఇలాంటి ఎన్నో అవార్డులు అందుకున్న ఏమే నాకు పిల్లల పోలీస్ వాలీ దీది అనే పిలిపే నాకు చాలా ఇష్టంగా ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఈమె యొక్క జీవిత చరిత్ర చూస్తే ఇప్పుడు ఒకవైపు పట్టుదల, ఒకవైపు కోల్పోని ఆత్మవిశ్వాసం, ఇంకా సమాజంలో ఏదో సేవ చేయాలనే తపన, ఇన్ని ఉన్న ఈమె స్టోరీ మనం తప్పక వినాలి. ఏమి మన రాష్ట్రం కాకపోయినా వేరే రాష్ట్రమైనా మనం ఈ స్టోరీని మన పిల్లలకు కూడా తెలియజేయాలి. మరి ఒక చిన్న సమస్య వస్తేనే ఎంతో ఇబ్బంది పడుతున్న
ఈ రోజుల్లో మరి ఇలాంటి వ్యక్తులు మనకి ఆదర్శనీయం. ఇలాంటి స్టోరీ, ఇలాంటి రియల్ స్టోరీ అందరికీ తెలియాలని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే ఇంకా మీ సర్కిల్లోని ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.